మైక్ ఇవ్వరు, సమయం ఇవ్వరు, కాబట్టి మేము అసెంబ్లీకి రాము అంటూ వైసీపీ సభ్యులు అసెంబ్లీకి వెళ్ళడం లేదు సార్. కానీ కౌన్సిల్లో మాత్రం బొత్స చాలా అగ్రెసివ్గా మాట్లాడుతూ ఉన్నారు, చాలా యాక్టివ్గా మాట్లాడుతూ ఉన్నారు. అసెంబ్లీని బహిష్కరించింది వైసీపీ, మండలిలో మాత్రం ఆ పార్టీ ఉంది. వ్యూహం ఏంటి సార్ వైసీపీ? అంటే అసెంబ్లీలో జగన్ ఉన్నాడు, కౌన్సిల్లో జగన్ లేడు కదా. సమస్య అది వైసీపీ సమస్య కాదు, ప్రజల జగన్ సమస్య. ప్రజల సమస్య కొరకు మేము బాయ్కాట్ చేస్తా అంటే 2 బాయ్కాట్ చేయాలి. మీరు అన్నట్లు అసెంబ్లీ బాయ్కాట్ చేయాలి, కౌన్సిల్ బాయ్కాట్ చేయాలి. లేదు పార్టీ సమస్యగా బాయ్కాట్ చేస్తానన్నా 2 బాయ్కాట్ చేయాలి. కానీ అసెంబ్లీ బాయ్కాట్ చేసి కౌన్సిల్ ఎందుకు బాయ్కాట్ చేస్తలేరు? ఒకటి వాళ్ళు చెప్పేది మాకు మైక్ ఇవ్వాలని. మరి అసలు కౌన్సిల్లో మైక్ ఇస్తారా? అసెంబ్లీలో మైక్ ఇవ్వని వాళ్ళు కౌన్సిల్లో మైక్ ఇస్తారా? 2 అంటే అక్కడ కౌన్సిల్లో బొత్స సత్యనారాయణకు ప్రతిపక్ష నేత హోదా ఉంది, అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష నేత హోదా లేకపోతే తన సహచరుని ముందు తాను చిన్నబోతానని కనుక జగన్కు ఉన్న ఈగో ప్రాబ్లమా? సో కంపారిజన్ ఏమైనా చేసుకుంటున్నాడా? సో శాసన మండలిలో ప్రతిపక్ష నేత క్యాబినెట్ హోదా, శాసనసభలో జగన్మోహన్ రెడ్డికి ఆ హోదా ఉండదు. ఈ కంపారిజన్ భరించలేకపోతున్నాడా? అలా అన్నప్పుడు ఎమ్మెల్యేకి రాజీనామా చేసి ఎమ్మెల్సీ అయి ఆడ శాసన మండలిలో వైసీపీ పక్ష నేతగా ప్రతిపక్ష నేత హోదా పొందొచ్చు. సో అందువల్ల పార్టీ సమస్య అయినా ప్రజల సమస్య అయినా 2 హౌజెస్ను బాయ్కాట్ చేస్తారు, లేదా 2 హౌజెస్ అటెండ్ అవుతారు. ఇది జగన్ పర్సనల్ సమస్యగా మారిపోయింది. తనకు మైక్ ఇవ్వరు, తనకు గౌరవం ఇవ్వరు, తనకు హోదా ఇవ్వరు, తనకు సమయం ఇవ్వరు. దీని చుట్టూ జగన్ తిరుగుతున్నాడు. అర్థం లేని తిరగడం కదా. మీకు శాసన మండలిలో నువ్వు ప్రభుత్వాన్ని పైన పోరాటానికి సిద్ధపడి శాసనసభలో 11 మంది ఉన్నా కూడా నేను వెళ్ళను అంటే అవమానం అంటూ వస్తే ఇక అంత బొత్స సత్యనారాయణకు అవమానం రావడం లేదా? రోజు ఉతికారేస్తే లేదా బొత్స సత్యనారాయణ? నిన్నగా మొన్న లోకేష్ కూడా బొత్స సత్యనారాయణ పైన అటాక్ చేయలేదు. రోజు మంత్రులు బొత్స పైన అటాక్ చేస్తున్నారు. అమరావతి నుంచి మొదలుకొని పోలవరం వరకు సమాధానాలు చెప్పలేక ఇబ్బంది పడుతున్నాడు కదా బొత్స. మరి జగన్కి ఏం ప్రాబ్లం? బొత్సకు లేని ప్రాబ్లం జగన్కి ఎక్కడ ఉంటుంది? ఏం బొత్స సత్యనారాయణకు శాలువాలు కప్పి బొక్కేలు ఇచ్చి తెలుగుదేశం వాళ్ళు చాలా గౌరవంగా చూస్తున్నారా? అక్కడ వైసీపీని ఫుట్బాల్ ఆడతలేరా టీడీపీ వాళ్ళు? ఎందుకంటే అక్కడ వాళ్ళకు బలం ఉంది కదా, అధికారం ఉంది, బలం ఉంది, ఫుట్బాల్ ఆడుతున్నారు కదా. ఆడినా కూడా బొత్స నాయకత్వంలో ఎమ్మెల్సీలు, వైసీపీ ఎమ్మెల్సీలు పోరాడుతున్నారు కదా. మరి అసెంబ్లీలో పోరాడటానికి ఇబ్బంది ఏంటి? ఇప్పుడు జగన్ రాదలుచుకోలేదు కనుక మిగతా ఎమ్మెల్యే కూడా రాణిస్తలేడు, అది ఇంకో ప్రాబ్లం. లేదంటే పోనీ జగన్ ఒక్కడు హోదా ప్రాబ్లం జగన్కి కదా, మిగతా ఎమ్మెల్యేలకు లేదు కదా. మరి మిగతా 10 మంది ఎమ్మెల్యేలు అటెండ్ కావచ్చు కదా, వాళ్ళు ఎందుకు అటెండ్ అవుతలేరు? ప్రధాన ప్రతిపక్ష నేత హోదా సమస్య జగన్మోహన్ రెడ్డి సమస్యగా, మరి మిగతా 10 మంది పోనీయండి, వాళ్ళన్న కనీసం మాట్లాడతారు కదా. అంటే ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత ఇగో. ఆయన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా సీట్లో కూర్చొని తాను 11 మంది సభ్యులు కలిగిన ఒక చిన్న పక్షానికి నేతగా ఉండలేకపోతున్నాడు. 151 సీట్లు గెలుచుకున్న తాను 11 మందికి నాయకుడిగా కూర్చోలేకపోతున్నాడు. ప్రతిపక్ష నేతగా అంతకుముందు లేడాకైనా అంతకుముందు 67 సీట్లు ఉండే కదా. అంతకుముందు బలమైన ప్రతిపక్షానికి నాయకుడిగా ఉండే, ఇంత బలహీనమైన పక్షానికి నాయకుడిగా ఉండదలుచుకోలేదు. అందులో రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళు సభాపతి సీట్లో కూర్చొని, అయ్యన్న పాత్ర లాంటి వాళ్ళు సభాపతి సీట్లో కూర్చొని ఫుట్బాల్ ఆడతారన్న అనుమానం ఉంది. మరి తానలే పనిచేశాడు కదా. మంత్రి సీతారాంతో చంద్రబాబు నాయుడు పైన ఎన్నిసార్లు మాట్లాడించాడు? చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో సీతారాం మంత్రిగా ఉండే ఆ డీసెన్సీ కూడా పాటించలేదు కదా. తాను క్యాబినెట్ మినిస్టర్గా చంద్రబాబు నాయుడు కొలువులో పనిచేశాడు. అలాంటి స్పీకర్ లాంటి గౌరవప్రదమైన సీట్లో కూర్చొని ఆనాటి ప్రధాన ప్రతిపక్ష నేత ఈనాటి ముఖ్యమంత్రి పైన ఎలా వ్యవహరించాడో మనం చూడలేదా? అందువల్ల మీరు స్పీకర్ను ఎలా వాడుతున్నారో వీళ్ళు స్పీకర్ను అలాగే వాడతారు. మీరు ఎలా ప్రతిపక్ష నేతకు ట్రీట్ చేశారో వాళ్ళు అలాగే ట్రీట్ చేస్తారు. మీరు ప్రతిపక్షాన్ని ఎలా వ్యవహరించారో వాళ్ళు అలాగే వ్యవహరిస్తారు. ఇలా తేడా ఏమన్నది? రైటా రాంగ్ అని అంటే రాంగ్, 2 రాంగే. అందువల్ల జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత సమస్యగా తీసుకున్నాడు కనుకనే అసెంబ్లీలో ఆయన ఉన్నాడు కనుక అసెంబ్లీ బాయ్కాట్ చేస్తున్నారు. ఆయన లేడు కనుక కౌన్సిల్ బాయ్కాట్ చేయడం లేదు. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తూ ఉన్నట్టు 17 మంది వైస్ ఛాన్సలర్లు లోకేష్ ఒత్తిడితో రాజీనామా చేశారు అనేది